నేను ఇంకోటి మర్చిపోయినాను. వాస్తవంగా నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘంలో పనిచేస్తూ మన సంఘాల పట్ల తిరుగుతుండేదే. అన్నకు నేను ఈరోజు మొట్టమొదటిసారిగా మన తాండాకు వచ్చినందుకు అన్నకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ఎందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటా అంటే, నువ్వు ఒక అసోసియేషన్కే కాదు పనిచేయాల్సింది, టీడీ పార్టీలో నీకు ఒక రాష్ట్ర స్థాయిలో ఒక పోస్ట్ ఇప్పిస్తానని చెప్పేసి అన్న రికమెండ్ చేసి నన్ను ఎస్టీసీఎల్ టీడీపీ ఎస్టీసీఎల్ గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నా కాడికి సీనియర్ మోస్ట్ ఉన్నారు. కానీ నువ్వు ఒక పని చేసేవాడిని తిరిగేవాడిని కాబట్టి నీకు టీడీ పార్టీలో ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పోస్ట్ ఇప్పించానని చెప్పి ఇప్పించారు. అన్నకు ఎల్లకాలం నేను అన్నంతనే వెళ్ళి అన్న అడుగుతాలో నడుస్తుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అన్న కోసం అనుక్షణం పాటు పడతానని చెప్పి అన్న ఎనీ టైం ఎప్పుడైనా కానీ మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ ఎన్నంటనే నడుస్తానని చెప్పి మా తాండా ఈ యొక్క సమక్షంలో నేను మీకు మాట ఇస్తున్నానన్నా. థ్యాంక్ యూ అన్న. తాండా వాసులకు బంజారా మీ యొక్క కులానికి ఏవైతే మా బంజారీ సోదరు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను. మీరు ఒకసారి ఆలోచన చేయండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి, పరిపాలన ఏ విధంగా ఉన్నది. గత 2009 నుంచి కూడా కాటసాని రామిరెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నాడు. తర్వాత నేను 2014 నుంచి 19 వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు 19 నుంచి దాదాపుగా 22 సంవత్సరం వచ్చింది, 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ రోజు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మీరు సిగ్గు, రోసం, నీతి, నిజాయితీ ఏ ఒక్కరిని ఉంటే ధైర్యం రమ్మని నిలబడమని నేను మాటకు మాట జవాబు చెప్తా. అభివృద్ధిలో పోటీ పడతారా, ఇంకొక సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడతారా, ఇంకా ఏరే విషయాల గురించి మాట్లాడతారా? మాట్లాడతారా? ఏ దానికైనా సవాల్. ఏదో మైక్ ఉంది కదా, ఎవరో నాయకుడు వచ్చినప్పుడు ఆయన పొగడ్తల కోసము కోతల రాయుడు కోతలు కోసినట్టు ఉంటుంది. కోతల రాయుడు ఉన్న సినిమా ఉండే కోతలు కోస్తా ఉంటారన్నమాట. కోతల రాయుడు కోతలు కోస్తే ఏమవుతుంది? ఏం ఊగేది లేదు, పెరిగేది లేదు. మరి మీరు ఈ రోజు 3 సంవత్సరాలు అయింది, 70 లక్షల రూపాయలు రికార్డు ఉంది మీ ఊర్లో. సీసీ రోడ్లు వేసినవైతేనేవి, ₹1 కోటి పక్కన నీరు చెట్టు వల్ల చుట్టుపక్కల ఎక్కడెక్కడ అభివృద్ధి చేసినామో ప్రతి ఒక్కటి కూడా ఉంది. మీరు అధికారంలోకి ఈ వైఎస్ఆర్ పార్టీ రానప్పుడు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి మీరు చెప్పారు. ప్రతి దానికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినాము. ఈ రోజు మేము చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇవ్వని ఏంటి, మీరు చేసింది ఏంటి? మీరు మాటలు చెప్పి మాట తప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజు అప్పటిదాకా ఈ రోజు ప్రతి దాంట్లో కూడా మాట తప్పుతా ఉన్నారు. 3,000 రూపాయలు పింఛన్ అన్నారు. ఏవైనా ముద్దులు పెట్టాడు, ఆశీర్వదించినాడు. అన్న యాడికి పోయినాడో లేదో, అక్క, అవ్వ, అమ్మ, చెల్లి అన్నాడు. ముద్దులు బాయ, అవ్వకు బాయ. 3,000 పోయి 2,200 వచ్చా. మళ్ళీ 250 రూపాయలు పెంచి 2,500. మాట తప్పినాడా లేదా మీ నాయకుడు? అదేవిధంగా ఆ రోజు అమ్మఒడి ఏం చెప్పాడు? ఇంట్లో ఎంతమంది చదువుకుంటా ఉంటే అంతమందికి మేము ఇస్తామని చెప్పాడు. గంట ఆడ చెప్తే భారతక్క కూడా చెప్పింది, మీకు ఇంట్లో 2 పిల్లలు చదివితే 2 పిల్లలకి ఇస్తాము, ఎన్ని పెన్షన్లు వచ్చినా ఏ దానికి కండిషన్లు లేవు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? మీకు ఆసరా ఉంటే ఈ పింఛన్ రాదు, అమ్మఒడి రాదు, అమ్మఒడి వచ్చే ఆసరా లేదు. ఆసరా రాకుండా ఆ రోజు ఏమన్నారు? ప్రతి ఒక్కరికి 45 ఏళ్ల పింఛన్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పింఛన్లు ఇస్తానన్నాడు. ఎంతమందికి ఇచ్చినావో ఈ ఊళ్ళో చూపించురానా? ఎంతమంది ఉన్నారో మేము చూపిస్తారు రికార్డులో. మరి మాట తప్పిన సహజం. 2019లో ఆయన గెలిచినాడు. 14 సంవత్సరాలు కొత్తగా వచ్చి నేను గెలిచాను. మళ్ళీ ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ పార్టీని ఆశీర్వదించినారు. గెలుపు ఓటర్లు చూడండి, కానీ కక్ష సాధింపు చర్యలకు పోవడం మాత్రం కరెక్ట్ కాదు. మంచిగా గ్రామాలు అభివృద్ధి చేసుకోండి. ఎవరు మీరు ఒకరి కోసం ఒకరు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మీరు మీ కుటుంబాల కోసము మీకోసం పనిచేయండి. కుటుంబాల బాగు కోసం చేసుకోండి. ఎవరో నాయకుడు మెప్పు కోసము ఈ రోజు తప్పుడు కేసులు పెడితే ఎప్పుడైనా సరే ఇట్లా ఒక ఏళ్ళు చూపించే ఇంకొక నీకెళ్ళి 3 ఏళ్ళు చూపిస్తాయి. నువ్వు ఇక్కడ ఒక తప్పుడు కేసు పెడితే నీకెళ్ళి 3 కేసులు వస్తాయి. ఏ శాశ్వతమా? ఎవరైనా జగన్మోహన్ రెడ్డి శాశ్వతమా? కాటసాని రామిరెడ్డి శాశ్వతమా? ఎంతమంది ఎన్నిసార్లు ప్రభుత్వాలు పోతున్నారు, వస్తున్నారు? ఏ నాయకుడు కాదు. గ్రామాలు పచ్చగా ఉండాలి,
సంతోషంగా బతకాలి, అభివృద్ధిలో పోటీ పడండి. ఈ గ్రామ నాయకులు ఎవరైనా సరే మీరు అభివృద్ధి చేసుకోండి, ఎవరం వద్దన్నది లేదు. అలా కాకుండా వ్యక్తిగతంగా పోతే మేము కూడా వ్యక్తిగతంగా చేయాల్సిన పనులు వస్తాయి. ఈ రోజు మీరందరూ కూడా మళ్లీ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా నీరాజనం చేద్దాం. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ రావాలని ఎక్కడికి పోయినా జనమంతా ఎదురు చూస్తా ఉన్నారు. ఆ యొక్క టైం ఆసన్నమైంది. రేపు 23లో 24లో ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. మళ్లీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాబోతా ఉన్నారు. మరి ప్రజల కోసం, గ్రామాల అభివృద్ధి కోసం, ఇలాంటి గ్రామాల అభివృద్ధి చెందాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ గ్రామాల అభివృద్ధి చెందుతాయని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి గ్రామ ప్రజలకు, సోదరిమణులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు. మీ నాయకులు ఎన్నోసార్లు చెప్పినా డెవలప్మెంట్ చేసుకోరా అంటే ఎప్పుడు వార పట్ల తిరిగా మీ కొంపలు ముచ్చి పెట్టా నాయకు డెవలప్మెంట్ చేయక. మీరేమో ఓటేసి గెలిపించింది, ఓటేసి గెలిపించి ఏం చేశా వాళ్ళకి ఎవరు చెప్పాలను, వాళ్ళ బాధలు తీస్తారా? మీ చేతులారా మీకు చేసుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అంత ఆవేదన ఉంది. ఎన్నోసార్లు మీ గ్రామానికి చేసుకోమని చెప్పి అవకాశం ఇస్తే మీరు చేసుకోలేకపోయినారు. ఓకే, అదేవిధంగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు చెప్పిన విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆయన నేను చెప్తే నా మాట ఇల్లా, లేకుంటే మీ తాండాలంటే ఉన్న పనులన్నీ మొత్తం రోడ్లన్నీ వేపిస్తానా, సంతకం పెట్టమంటే కూడా తీర్మానం ఒప్పుకుంటున్నాడు. వైఎస్ఆర్ చెప్పానని మీ దానికి తీర్మానాలు ఇవ్వకుండా కూడా నేను వేయించిన బలవంతంగా వేస్తాడు ఎవరేస్తారో అని. అదే ఇప్పుడు అర్థమైంది కదా. అందుకే మళ్ళా మన రాజ్యం వస్తా ఉంది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తా ఉంది. మిమ్మల్ని ఎవరైతే నమ్ముకున్నారో ఎవరైతే మిమ్మల్ని నమ్ముకున్నారో వాళ్ళ నాయకుల తాండాకి ఇప్పుడు సపరేట్ తాండా అయింది కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు అందరికీ కూడా అవకాశం కల్పించి రేపు రాబోయే కాలంలో నా సోదరిమణులకు, తాండా వాళ్లకు ఏది కూడా తక్కువ కాకుండా మీరు అడిగినటువంటి పన్నులన్నీ కూడా చేసి పెడతాము. మళ్లీ ఆశీర్వదించండి. జరిగినటువంటిది కూడా ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమవుతాయి. ఈ నిత్యావసర వస్తువులు కానీ, బస్ ఛార్జీలు కానీ, కరెంటు బిల్లులు కానీ, పెట్రోల్ డీజిల్ బిల్లులు కానీ ఏది చేయాలని ఒక చంద్రబాబుతోనే సాధ్యం. కాబట్టి మళ్ళీ ఒక్కసారి మీరు ఆశీర్వదిస్తారని రేపు 2023లో కానీ 24లో కానీ ఏ అభిమానంతో అయితే గంటన్నర లేట్ అయినా నా కోసం వచ్చినందుకు మీకందరికీ కూడా శిరస్సు వంచి మీకందరికీ కూడా నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై బంజారా, జై బంజారా. పట్టమస్తుడైనటువంటి ఎమ్మెల్యే పరిపాలన చేసగాని వ్యక్తులు వీళ్ళు. రాష్ట్రంలో అరాచక పాలన, స్త్రీల మీద అత్యాచారాలు ఎక్కడికి పోయినా ఒక్క నెలలోనే 60 అత్యాచారాలు ప్రపంచంలో ఎక్కడ కూడా జరగలేదు. స్త్రీలు బయటికి పోతే వచ్చే లోపల ఎప్పుడు మా ఆడపిల్లలకి ఏం జరుగుతుందో ఏమో అని చెప్పి టీవీలలో కూడా మీరు చూస్తా ఉన్నారు. ఎంతమంది అమాయకులను, ఆడవారిని అత్యాచారాలు చేస్తా ఉన్నారో ఇన్ని జరుగుతున్నా కన్నుగుట్టినట్టు కూడా లేదు ఆ యొక్క ముఖ్యమంత్రికి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు ముఖ్యమంత్రి, ఎప్పుడు ప్యాలెస్ లో ఉంటాడు, తాడేపల్లి ప్యాలెస్ లో. ఈ రోజు మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈ రోజు నిత్యావసర వస్తువులు, కందిపేడలు గాని, మన వస్తువులు గాని, తినుబండారాలకు సంబంధించినటువంటి వస్తువులు ఏ విధంగా పెరిగిపోయాయో మీరు ఆలోచన చేయండి. ఒక్కసారి 3 సంవత్సరాలలో 7 సార్లు కరెంటు బిల్లు మీకు పెంచడం జరిగింది. ఆ రోజు ఏం చెప్పాడు అందరికీ? అమ్మ ఒడి అందరికీ 2 పిల్లలుంటే 2కి ఇస్తా, 3కి ఇస్తా అన్నాడు. జూన్ వాయా, జనవరి వాయా, మళ్ళా జూన్ ఇచ్చా. అక్క మీకు 2 పిల్లలు కూడా అయిందా? అమ్మ నవాకరి ఎందుకు భయపడుతున్నారా? అమ్మ ఒడి పోయిందా? పాయా. మళ్ళా కొత్తది ఏం పెట్టాడో తెలుసా అన్న? మీరు 300 యూనిట్లు దాటితే గోయిందా గోయిందా. మనకేమో ఫ్యాన్ వేసుకోకుంటే పిల్లడు క్యావని ఇస్తాడు. వాడిని సన్నబుచ్చాలా, ఏం చేయాలా, నిద్రపుచ్చాలంటే ఫ్యాన్ సన్నకు తగలాలా. ఫ్యాన్ తిరిగితే అమ్మ ఓడిపోతుంది. ఫ్యాన్ కాల్చి పారేయండి.
ఫ్యాన్ కాల్చేసి ఫ్యాన్ రెక్కలు ఇచ్చేస్తే మనకు అన్ని ఊడలు వస్తాయి, మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది. గతంలో ఎంతో ప్రశాంతంగా ఉంది. ఈ గ్రామానికి మీ తాండాకు ఎవరు చేశారో ఒకసారి చెప్పమను. ఎన్ని రోడ్లు వేసినారో తమ్ముడు? ఏమైనా చేసినారా ఈ గ్రామానికి? ఎక్కడన్నా 75 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు ఈ గ్రామంలో వేసినాము. ఇందాకే రామేశ్వరుడు చెప్పినట్టు పైపు లైన్లు కానీ ఏ అభివృద్ధి జరగాలని ఎన్నోసార్లు వచ్చాం. మీ ఊరికి ఎమ్మెల్యే ఎన్నిసార్లు వచ్చినాడా ఎమ్మెల్యే? ఎప్పుడైనా మొహం చూపించినాడా? గెలిచి 3 ఏళ్ళే. మన చిన్నాలకు కూడా వచ్చినట్లేదు. అక్కడికి చిన్నాలకు కూడా రాలే. చిన్నాలకు కూడా వచ్చేయకుండా మళ్ళీ అబ్బాయిలో ఎవరినో పంపారంట. మరి ఇంతటి నాయకుడు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ గ్రామానికి 5 సార్లు వచ్చిన, జన్మభూమి పెట్టిన. ఈయన మీ సర్పంచ్, మాజీ సర్పంచ్ ఉన్నాడు. ఆయన రావయ్యా అభివృద్ధి చేసుకుందాం అంటే మా మాజీ సర్పంచ్ సార్ నాకు ఇయ్యారు సార్. అరే నేను డెవలప్మెంట్ చేస్తా రావయ్యా. పేరు నాయక్. ఆ నాయకుని అయితే ఎన్నోసార్లు అడిగాను, నువ్వు రా నాయక్. నాయకుడు రమ్మంటే ఆ నాయకు భయపడి వాళ్ళకి భయపడి రాక, అప్పుడు కనీసం నీ తాండా డెవలప్ చేసుకో. ఏ నాయక్ పైకి రా. ఏమన్నాడు? నేను నాకు 25 మంది ఎంపీలను గెలిపియండి, నేను చేస్తా, మోడీ మెడలు ఉంచుతా అన్నాడు. మోడీ మెడలు ఉంచుతాడంటే మనం ఏమంటే నిజంగానే మెడలు పంచుతాడంటే మెడలు ఈయన మెడ వచ్చి వానికి కానకాడు అన్నాడు. స్పెషల్ స్టేటస్ అన్నాడు. పాయ ప్రతి జాబ్ క్యాలెండర్ అన్నాడు. మా పిల్లలు యువతంతో వచ్చినాయా జాబ్లు మీకంతా తమ్ముడు? వచ్చినాయా? పాయ కొంపముంచి గోయిందా మళ్ళా ఏం చెప్పినాడు? నేను ఎక్కడే గాని కరెంటు బిల్లులు పెంచను, పెట్రోల్ పెంచను, నీటి పన్ను పెంచను, ట్యాక్సులు పెంచను, ఏమి పెంచని వస్తువులు ఏమున్నాయో చెప్పు. నువ్వు కరెంటు ఛార్జీలు నువ్వు 3 ఏళ్లలో 6 సార్లు పెంచుతుంది. కరెంటు వేయాలంటేనే భయం అవుతుంది, ఫ్యాన్ వేసుకోవాలంటే భయం అవుతుంది. మళ్ళీ దానికి ఏం చేశాడు? కరెంటు ఛార్జీలు కాకుండా 300 యూనిట్లు దాటితే మీకు అమ్మఒడి లేకపోతే మనకేం ప్రాబ్లం అవుతుందో మీరు ఆలోచన చేసుకోండి. కరెంటు ఫ్యాన్ వేయకపోతే పిల్లోడు వేస్తాడు, ఫ్యాన్ ఇచ్చి అమ్మఒడి పోతుంది. ఫ్యాన్ రెక్కలన్నా ఇస్తారా, అమ్మఒడైనా రావాలా? ఫ్యాన్ రెక్కలన్నా ఇస్తారు, అమ్మఒడైనా రావాలా? స్విచ్ వచ్చేసాలు భయం లేకుంటే పిల్లోడు క్యావ్ అంటాడు ఇంట్లో. లేకుండా ఎప్పుడున్నటువంటి ఏమే కరెంటు వాయి చచ్చిపోతుంటే మన ఫ్యాన్ ఏమంటారు? ఏం చేసుకుని రావాలా మనం? బస్సు ఎక్కితే భారమే. అప్పుడు ఏదో 100, 150, 200 రూపాయలు పెట్టుకొని పోతే మనవడి దగ్గరకో, మనవరాల దగ్గరకో, కోడల దగ్గరకో, కొడుకు దగ్గరకు పోయి వచ్చి బస్సు దిగినాక 50 మిగిలితే ఏదో మైసూర్ పాకు, అరటి పనులు, యాపిల్ పనులు తీసుకుపోతుంది. అవి తీసుకొని దానికే డబ్బులు చాలు. 50 రూపాయలు ఉంటే ఛార్జీ 100 అయిపోయి, 160 అయిపోయి, 200 రూపాయలు అయిపోయా. మళ్ళా కొత్తగా కరెంటు మీటర్లు పెడతానన్నాడు, ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఏ ఒక్క దాంట్లో ఉన్నాడో చెప్పమను. కేవలం ఈ ఊర్లో దౌర్జన్యాలతో ఏదో పరిపాలన చేయాలా చూస్తామనుకుంటున్నారు. మంచి మంచి నాయకులు పోయినారు. తెలుగుదేశం పార్టీ జెండా పేరు ఎత్తితే నిద్రలో మహానాడు చూశారు. మహానాడు ఏం జరిగిందో చూడండి. మీరు తెలుగుదేశం పార్టీ జెండా కట్టేటోడు లేకుండా ఉండాలని మాట్లాడతారా? మీ బతుకులు ఏమైతాయో చూడరు. ఇంకొక సంవత్సరమే. ఈ రోజు మీ పోలీస్, రేపు మా పోలీస్. ఈ రోజు మీ పోలీస్ అయితే రేపు మా పోలీస్ అవుతుంది. ఎవరికి వారు శాశ్వతం కాదు. బెదిరిస్తే ఎప్పుడు చీకటి కాదు. ఏదైనా పోటీ పడాలనుకుంటే మీ నాయకుడు రామేడు దగ్గర పోయి, అన్నా ఆయన 70 లక్షలు చేసినాడు, నువ్వు 1 కోటి రూపాయలు చేయాలని పోటీ పోయి లేనిపోని కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు పోయి 24 గంటలు పెడితే ఎవరైనా భయపడతా అనుకుంటామో. ఇట్ట కోతలు కోసేటో 150 మందిని చూసినా 5 మంది కంటి రెప్ప కూడా భయపడా. 5 మంది. మీరేమని అనుకుంటే ఏమన్నా భయపడతారనుకుంటున్నావు? ఏదో పెద్ద ఆయన చనిపోయినారని చెప్పి మేము కొన్ని పోటీలు పెట్టకుండా వదిలిపెట్టాం. రాష్ట్రంలోనే ఒక బంజారాకు సంబంధించినటువంటి కార్యదర్శిగా రాష్ట్ర పదవి కూడా ఇప్పించడం జరిగింది. ఎందుకంటే మీ గ్రామస్తులకు చెప్పాలి, తాండావాసులకు మీరు సపరేట్ అయినారు కాబట్టి. ఆ గుర్తింపు ఎందుకు ఇచ్చారంటే మీరందరూ కూడా బనగానేపల్లి నియోజకవర్గంలో వెంకటరమణ నాయక్ అంటే ఆ బంజారాల కోసం గాని మీ హక్కుల కోసం గాని పోరాడే వ్యక్తిని కావాలని చెప్పి అమరావతిలో కూర్చోబెట్టిన. అమరావతిలో ఈ రోజు చంద్రబాబు ఎప్పుడైనా అవసరమైతే మీ యొక్క కులాల సమస్యలు గాని మీ యొక్క విషయాలు గాని మాట్లాడాలంటే వెంకటరమణ నాయకులు కలపడం జరిగింది. అందుకే కూడా మీకు ఒకసారి మరీ ఆయనను కూడా మీకు పరిచయం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా గ్రామానికి వచ్చినప్పుడు ఉమ్మాయిపల్లె గ్రామ ప్రజలు, అదేవిధంగా తాండా ప్రజలు,
స్వాగతం పలికినటువంటి నా అక్కలు, చెల్లెళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, బాలకృష్ణ అభిమానులు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాము. దాదాపుగా 3 సంవత్సరాల క్రితం గతంలో కూడా మీ యొక్క తాండాకు కూడా చాలా సార్లు కూడా రావడం జరిగింది. దేవులం దగ్గరికి అయితేనేమి, రోడ్లకు చూడడానికి అయితేనేమి అనేక సార్లు కూడా రావడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు, ఈ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి ఛాన్స్ అని చెప్పేసి ప్రజలను ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. పేద ప్రజలకు ఏవో నవరత్నాలు ఇస్తానని చెప్పి నవమోసాలు చేసుకుంటూ కేవలం నవరత్నాల పేరుతో చెప్పి డబ్బులు ఈ రోజు మనకు ఒక చేత ఇస్తూ ఉన్నాడు, రెండో చేత లాగుతా ఉన్నాడు. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండమ్మా. అమ్మఒడి ఇస్తున్నానన్నాడు, ఆ రోజు 3000 పింఛన్ ఇస్తానన్నాడు. మరి 3000 పింఛన్ ఎక్కడ పోయింది? ఈ రోజు అమ్మఒడి ఎందుకు కండిషన్లు పెడతా ఉన్నావు? అమ్మఒడి పేరు చెప్పినాడు, ఇక్కడ నాన్న బుడ్డిని తీసేస్తున్నాడు. ఇక్కడనేమో విద్యుత్ ఛార్జీలు పెంచేస్తా ఉన్నాడు. బస్సులకు ఎక్కాలంటేనే భయపడతా ఉన్నారు. అదేవిధంగా ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కానీ కూడా ఈ రోజు నిబంధనల పేరుతో మన సంక్షేమ పథకాలన్నీ కూడా తీసేస్తా ఉన్నారు. గతంలో ఎవరికైనా ఆపద కలిగితే చంద్రన్న బీమా ఇచ్చేవాళ్ళం, దాన్ని కూడా తగ్గించడం జరిగింది. ఇదే ఎస్టీలకు గురుకుల పాఠశాలలో మీ బంజారా వారికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ రోజు నూనె కొనే పరిస్థితుల్లో మీరు ఉన్నారా అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఎక్కడికైనా ఇంటి ఖర్చు ఇచ్చేది 20,000. ఏమక్క నువ్వు కొంటావా నూనె? తిరువాతగా అన్నకు అడిగితే ఏమేస్తున్నావు? తిరువాతని అంటే ఏమేరా నీళ్లు పోయారంటే మా తమ్ముడు చెప్తున్నాడు. తిరువాతకు లేదు, తిరువాతకు నీళ్లు పోయారంట. వారే వా, ఇదిరా నాయనా జగనన్న ప్రభుత్వం.